ఎందుకు జనాలు దీనికి 1 నుంచి 2 lakhs వరకు పే చేస్తున్నారు అనేసి ఈ వీడియోలో చూద్దాము. ఇది ఇంత పాత బైక్ అయినా కూడా లైక్ రీసేల్ వాల్యూ కూడా ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ తక్కువనే అవుతలేదు. ఎందుకు స్టాప్ చేసినారు అంటే తక్కువ బండ్లు ఉంది, ఎక్కువ డిమాండ్ ఉంది గైస్. అలాగే మార్కెట్ లో చూసినారంటే వింటేజ్ షిఫ్ట్ చేసుకోవాలి, అది 2025 లోపలనే. ఫ్యూచర్ లో దొరుకుతుందో లేదో తెలియదు కానీ మీకు రీసేల్ చేసేదానికి అయ్యేలేదు. పికప్ అంతా వేరే లెవెల్కి ఉంది గైస్. అలాగే దీని సౌండ్ చూసినారా, RX ప్రతి ఒక్కరు తీసుకొని దీని సౌండ్ కోసం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు మన ముందర అయితే RX 135 ఉంది. ఎందుకు జనాలు దీనికి 1 నుంచి 2 lakhs వరకు 1 lakh నుంచి 2 lakhs వరకు పే చేస్తున్నారు అనేసి ఈ వీడియోలో చూద్దాము. అలాగే ఇది ఇంత పాత బైక్ అయినా కూడా ఇంకా ఇది లెజెండరీ బైకే గైస్. సో దీనికి ఎందుకు లైక్ ఇంత హైప్ ఉంది మార్కెట్లో, లైక్ రీసేల్ వాల్యూ కూడా ఇంకా ఎక్కువనే అవుతుంది కానీ తక్కువనే అవుతలేదు. సో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా దాని గురించి అయితే మనం చెప్తాను. సో లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. ఇది RX 135 చాలా రేర్ బైక్ అయిపోయింది. ఇది వచ్చేసి మనకి యమహా మార్కెటింగ్లో వదిలినారు. 2005లోనే స్టాప్ చేసినారు. ఎందుకు స్టాప్ చేసినారు అంటే ఎమిషన్ టెస్ట్లో అయితే ఫెయిల్ అయిపోయింది గైస్. అలాగే ఇప్పుడు మనకి చూసే మీకు R1 తెలిసి ఉంటుంది. R1 కూడా అలాగే ఎమిషన్ టెస్ట్లో అయితే ఫెయిల్ అయింది. లైక్ ఇప్పుడు 2025లో అయితే R1 కూడా స్టాప్ చేసినారు. అలాగే చాలా రేర్ బైక్ అయిపోయింది. తక్కువ బండ్లు ఉంది, ఎక్కువ డిమాండ్ ఉంది గైస్. అలాగే మార్కెట్లో చూసినారంటే మీకు మంచి కండిషన్ ఉండే బైక్ చూసినారంటే 1 lakh నుంచి 2 lakhs వరకు పే చేయొచ్చు. కానీ మీరు ఇది వింటేజ్కి షిఫ్ట్ చేసుకోవాలి, అది 2025 లోపలనే. దాని తర్వాత అంతా చేపించుకుంటే మీరు సేల్ కూడా చేసేదానికి అయ్యేలేదు. సో ఎవరైనా తీసుకోవాలంటే దీన్ని ఈ ఇయర్ లోపలనే తీసేసుకోండి గైస్. ప్రెజెంట్ మనకి FC అయితే దొరుకుతూ ఉంది. ఫ్యూచర్లో దొరుకుతుందో లేదో తెలియదు కానీ మీకు FC ఫ్యూచర్లో కావాలంటే మనం దీన్ని వింటేజ్గా అయితే కన్వర్ట్ చేసుకోవాలా. ఒకవేళ మీరు అదే వింటేజ్గా చేంజ్ చేసుకున్నారంటే మనకి సేల్ చేసేదానికి అయ్యేలేదు. లైక్ ఇది ఒక వచ్చేసి ఇప్పుడు మ్యూజియంలో పెట్టేలాగా అయిపోతుంది బైక్, మనకి రీసేల్ చేసేదానికి అయ్యేలేదు గైస్. దీంట్లో మనం RX 135లో చూసినామంటే పికప్ అంతా వేరే లెవెల్కి ఉంది గైస్. అలాగే దీని సౌండ్ చూసినారా, RX ప్రతి ఒక్కరు తీసుకొని దీని సౌండ్ కోసమే. సౌండ్ అంతా వేరే లెవెల్కి ఉంది. లైక్ మా బుల్లెట్లో నేను ఎగ్జాస్ట్ చేంజ్ చేయించినాను, ఆ సౌండ్ కూడా అంత రియాక్ట్ కారు. బట్ ఈ RXలో వెళ్తూ ఉంటే అందరూ పిల్లలంతా తిరిగి చూస్తారు. నెక్స్ట్ టైం రియాక్షన్ వీడియో కూడా పెడతాను, చూడండి. అలాగే ఇది చూసినారంటే ఈ RX 135 అనేది వచ్చేసి చాలా లైట్ వెయిట్ అనమాట. మనకి కరెక్ట్గా ఒక 100 kgs అయితే ఉంటుంది గైస్. సో దానివల్ల పికప్ అంతా వేరే లెవెల్కి ఉంది. తోలేకంతూ ఫుల్ మజా ఇస్తుంది. అందరూ మన్నే చూస్తారు అనుకోండి రోడ్లో వెళ్తూ ఉంటే. మనకి ఇది చూసినారంటే 2 stroke ఇంజన్ కాబట్టి మనకి దీంట్లో తోలే ఫీల్ ఒక సూపర్ బైక్ కూడా ఇది. మనకి ఆ 4 cylinder లైక్ స్పోర్ట్స్ బైక్ కూడా మనం తోలింటాము. నేను తోలినాను 4 cylinder గాడి, అదంతా కూడా తోలినాను. బట్ అంతగా ఇది లైక్ అంత మజా ఇదనమాట. బట్ ఈ బైక్లో తోలుతుంటే 2 stroke ఇంజన్ బైక్లో వేరే లెవెల్కి ఫీల్ ఉంటుంది. థ్రాటల్ పవర్ కానీ సౌండ్ కానీ లైట్ వెయిట్ గైస్. యాక్చువల్లీ నేను ఇది RX 135లో వీడియో చేద్దామనేసి ఒక 2 weeks నుంచి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. లైక్ ఇట్లా నా సరౌండింగ్స్ అంతా అడుగుతా ఉన్నాను, ఇట్లా బైక్ కావాలంటే చాలానే డిమాండ్ గైస్, ఎక్కడ దొరుకుతానే ఉండలేదు. సో దాని తర్వాత ఇది వచ్చి నా ఫ్రెండ్ ద్వారా దొరికిందనమాట ఈ బైక్. నేను తీసుకొని వచ్చి ఇంటి దగ్గరకు వచ్చినాను, లైక్ మా ఏరియాలోకి వచ్చినాను. ఒకరైతే చూసేసి ఇది అమ్ముతావా అని అడుగుతున్నారు. నేను అదే చెప్పాను, చూడండి ఎంత డిమాండ్ ఉందో. మనకి మంచి కండిషన్ ఉండే బైక్ అయితే అప్ టు 2 lakhs వరకు కూడా ఇవ్వచ్చు గైస్. ఇదైతే డీసెంట్గా ఒక అఫీషియల్ మెయింటైన్ ఎట్లా చేస్తారో అట్లా ఉంది గైస్. నీట్గా డీసెంట్గా ఉంది. బైక్లో ఏం ప్రాబ్లం లే, అంతా నీట్గా మెయింటైన్ చేసిండారు. ఎట్లుందంటే ఒక కొత్త బైక్ ఎలా ఉండాలో అలా ఉంది. సో గైస్ నెక్స్ట్ మనం చూసుకుంటే దీని మాడిఫికేషన్ గురించి అయితే చూద్దాము. ఈ RX 135 కానీ 100 కానీ RX Z అయినా కానీ దీంట్లో ఈజీగా మాడిఫికేషన్ అయితే చేయించుకోవచ్చు. లైక్ ఎలా అంటే మనకి ట్యాంక్ కలర్ కానీ సైలెన్సర్ కానీ రేర్ కిట్ కానీ ఫుల్ ఈజీగా చేంజ్ చేయించుకోవచ్చు. అలాగే చూసినారంటే మనకి ఈజీగా మెటీరియల్స్ అంతా దొరుకుతుంది మార్కెట్లో. సో దీనికి చూసినారు కదా, ఇదే అనమాట మన RX గురించి ఇన్ఫర్మేషన్. అలాగే చూసినారంటే చాలా మందికి ఒక ఎమోషన్ అనమాట. ఇది ఒక బైక్ లాగా చూడరు. ప్రతి ఒక్క యూత్ కంటే RX ఇష్టం లేనివాడు ఎవరు లేదు గైస్. ఒక సూపర్ బైక్ అయినా పెట్టుకొని ఒక స్పోర్ట్స్ బైకే పెట్టుకొని ఏదే పెట్టుకున్నా కూడా RX అనేది ఇంట్లో ఉండాలనేసి ఒకరికి అందరికి ఒక ఆశ ఉంటుంది. సో ఇప్పుడుండే ప్రెజెంట్ మార్కెట్లో తీసుకోవచ్చా లేదనేసి మీకు వదులుతాను. నేను చెప్పినాను కదా, ఇదైతే ఇన్ఫర్మేషన్ అనమాట. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే తీసుకోండి. వీళ్ళు ಹೊಡಿಬೇಕಾ? వీళ్ళు ఎలా ಹೊಡಲ್ಲ ಹೊಡಿಕೆ రా, నినగే ಹೊಡಿತೀನಿ నా కొడుక. వీళ్ళు కావాలంట అంతే. పిల్లలు ఫుల్ అంతే వీలు కొట్టినా, నేను నన్ను చూసి వీలు కొట్టేలాగా కనపడిస్తాను. నన్ను బండిని క్లీన్గా మెయింటైన్ చేసినారు గైస్ ఓనర్ అంతా. ఏమి ప్రాబ్లమే లే, ఆరాంగా ఉంది బైక్. ఎట్టరుస్తుందో చూడండి బండి. బమ్ బమ్
సౌండ్ గైస్. ఇంతవరకు వచ్చిన బండ్లలో యాది మ్యాచ్ చేయలేదు దీని సౌండ్. మెయింటెనెన్స్ కొంచెం కష్టమే, లైక్ మైలేజ్ చాలానే తక్కువ ఇస్తుంది అనమాట. సో నాకు ప్రాపర్గా తెలియదు ఎంత ఇస్తుంది మైలేజ్ అని. సో కొంచెం మెయింటెనెన్స్ ఎవరు థింక్ చేయరో అట్లాంటి వాళ్ళు ఇది తీసుకుంటే బాగుంటుంది. క్రేజీ రియాక్షన్స్ వస్తుంది గైస్. లైక్ ఒక సూపర్ బైక్లో పోతే ఎట్లా తిరిగి చూస్తారో అలా చూస్తున్నారు. ఇంకా అంత లైక్ ఉందన్నమాట ఆర్ఎక్స్కి. సౌండ్ చూడండి మీరే ఎట్లుందో అనేసి. పోలీసు గట్టి పట్టడు గైస్. పోలీసు వాళ్ళంతా చూసినా కూడా పట్టరు. వాళ్ళంటే కెమెరా వేసుకుంటాను కదా, సో ఫుల్ ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉంటుంది అనుకునేసి ఎవరు టచ్ కూడా చేయరు. అలాంటి కెమెరా ఉంటుంది, మెయిన్ కెమెరా ఉందనేసి ఎవరు టచ్ చేయరు. అంతా కెమెరా డాష్లే. సండే అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉంది. మా బెంగళూరులో ఇది ఒక ట్రాఫిక్దే ఒక తలకాయ నొప్పి. సౌండ్ వినిపించుకోండి సైజ్ ఒకసారి. అయ్యో సౌండ్ అంటూ వేరే లెవెల్కి ఉంది. ఐ హోప్ మీకు అందరికీ నా ఆర్ఎక్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటాను. సో కొత్తగా మన ఛానల్ ఇంకా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వ్లాగ్ని ఇక్కడికే ఏం చేస్తాను.